తొక్కిసలాట ఘటనకు సంబంధించి మృతుల సంఖ్య 6కు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. క్షతగాత్రులందరినీ కూడా ప్రస్తుతం రుయా ఆసుపత్రికి తరలిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది తెలుసుకుందాం. మా ప్రతినిధి కార్తీక్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కార్తీక్, మృతుల సంఖ్య 6కు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. వారి వివరాలు తెలిసాయా? అలాగే ఎవరైతే గాయపడ్డారో వారిని హాస్పిటల్ తరలిస్తున్నారా? సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? అంటే ఏదైతే గాయపడినటువంటి వారందరినీ కూడా ఏదైతే ప్రస్తుతం తిరుపతి రుయా ఆసుపత్రిలో కూడా చికిత్స పొందుతున్నారు. అయితే మృతుల సంఖ్య 6కు చేరినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. దాంట్లో 2 మహిళలు ఉన్నారు. ప్రస్తుతానికి ఎవరైతే చనిపోయినటువంటి వారందరినీ కూడా ఏదైతే తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించడం కూడా జరిగింది. ప్రస్తుతం ఎక్కడైతే నేనున్నానో ఈ ప్రాంతంలోనే మొత్తం ఘటనకు కూడా కారణమైందని చెప్పాలి. మొత్తం కూడా వేలాది మంది భక్తులందరూ కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి క్రమంలోనే ఆ గేట్ ఏదైతే ఉందో లోపలికి దర్శనాలకి ఏదైతే టికెట్లకు సంబంధించినటువంటి టోకన్ల జారీకి ఈ గేట్ అనేది ఓపెన్ చేసినటువంటి క్రమంలోనే ఒక్కసారిగా కూడా భక్తులందరూ కూడా బయటికి ఒక్కసారిగా కూడా లోపలికి రావడం కూడా జరిగింది. దీని కారణంగానే తొక్కిసలాట అనేది కూడా చోటు చేసుకుంది. ఒకరు కాదు, 2 కాదు, దాదాపు 60 మందికి పైగా కూడా భక్తులు ఒకరి మీద ఒకరు పడిపోవడం కూడా జరిగింది. సో దానివల్లే ఘటన జరిగినట్టుగా కూడా ప్రత్యక్షంగా ఉన్నటువంటి ఎవరైతే ఇక్కడ భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చెప్పడం కూడా జరిగింది. భక్తులనైతే ప్రస్తుతం ఇక్కడ బైరాగ పట్టడి పార్కులు ఉన్నటువంటి వారందరినీ కూడా క్లియర్ చేసి లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే టికెట్ల కోసం వారందరూ కూడా ప్రస్తుతం క్యూ లైన్ లో ఉన్నారు. రేపు ఉదయం ఏదైతే స్వామివారికి టోకన్లు కడుతూ ఉంటారో ఆ టోకన్లు జారీ చేస్తున్నటువంటి క్రమంలో వాటి కోసం ప్రస్తుతానికైతే పరిస్థితి ఇక్కడ లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే అనుకునేటువంటి ఈ ఘటనకు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఒక డిఎస్పీ స్థాయి అధికారితో పాటు అంబులెన్స్ డ్రైవర్ల నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి భక్తులు మృతి చెందడానికి కారణంగా కూడా ప్రత్యక్షంగా ఉన్నటువంటి భక్తులందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఉదయం నుంచి మధ్యాహ్నం నుంచి వేలాది మంది భక్తులు రావడం కూడా జరిగింది. ఇప్పటికీ కూడా వస్తూనే ఉన్నారు. అంతకంతకు భక్తుల సంఖ్య అనేది కూడా పెరుగుతూనే ఉందని చెప్పాలి. వస్తున్నటువంటి ప్రతి భక్తులకి కూడా ఏదైతే స్వామివారికి టోకన్ల జారీ కోసం ఉదయం నుంచి కొద్దిమంది, సాయంత్రానికి మరికొంతమంది కూడా వచ్చారని చెప్పాలి. కొద్దిమంది భక్తులు కూడా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు సార్? నగిరి. ఎన్ని గంటలకు వచ్చారు? మేము మొన్న సంచాలు 9:10 వస్తున్నాం. రాత్రి నచ్చి వస్తున్నాం. మొన్నటి ఏదైతే ఉదయం వచ్చినటువంటి భక్తులు కూడా ఉన్నారు. చాలా మంది బయట ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అమ్మా, ఏంటి ఎన్ని గంటలకు వచ్చారు? సో ఎన్ని గంటలకు వచ్చేసారు? సాయంకాలం 9ంటికి అట్లా వచ్చాం. 9ంటికి వచ్చి అప్పటికి పరిస్థితి ఎలా ఉంది? జనాలు ఫుల్ ఉన్నాయి. మా వాళ్ళు ముందే వెళ్ళినారు, మేము ఇప్పుడు వచ్చాం. ఎవరైతే ముందుగా తొలిత ఉన్నటువంటి ఎంట్రన్స్ లో ఉన్నటువంటి వారందరినీ కూడా ఇప్పటికే ఆసుపత్రిలో తరలించినటువంటి క్రమంలో దాని తర్వాత ఖాళీ అయిపోయిన తర్వాత మిగతా భక్తులందరూ కూడా లోపలికి వెళ్తున్నారని చెప్పాలి. దాదాపు 16 మంది వరకు కూడా ప్రస్తుతం తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారందరికీ కూడా గాయాలయ్యాయి. కొద్దిమందికి కాళ్ళకు గాయాలైతే, కొద్దిమందికి చేతులకు, తలకు గాయాలైనటువంటి పరిస్థితి. అయితే గాయపడినటువంటి వారిలో వృద్ధులు కూడా ఎక్కువగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం తిరుపతి రుయా ఆసుపత్రి వద్దకే జిల్లా ఎస్పీతో పాటు జిల్లా కలెక్టర్, టీడీడీ ఈవో శ్యామలారావు అందరూ కూడా వెళ్లడం కూడా జరిగింది. గాయపడినటువంటి వారి పరిస్థితి ఎలాగుందని చెప్పి కూడా ఆరా తీస్తున్నారు. వారందరికీ కూడా మెరుగైనటువంటి వైద్యం అందించేటువంటి ప్రయత్నాలు కూడా ఓ వైపు జరుగుతుందని చెప్పాలి. ఈ ఘటన మీద ఇప్పటికే కూడా సీఎం చంద్రబాబుతో పాటు మొత్తం యంత్రాంగం అంతా కూడా స్పందించినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇక్కడ ఏదైతే 8 ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి కౌంటర్ల ద్వారా దాదాపు 90 కౌంటర్ల ద్వారా టికెట్లు అనేది కూడా అందించాలని చెప్పి కూడా టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఇలా భారీ గేట్లు అనేది కూడా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క చోట ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అయితే అనుకున్న దానికంటే కూడా రెట్టింపు స్థాయిలో భక్తులనైతే రావడం కూడా జరిగింది. ఆ కారణంగానే ఈ తొక్కిసలాట జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క పద్మావతి ఉద్యానవనం దీని లోపల కొన్ని దాదాపు 2 నుంచి 2.5 వేల మందికి పైగా కూడా భక్తులు ఈ ఒక్క కేంద్రంలోనే ఉంచడం కూడా జరిగింది. అప్పటి వరకు కూడా భక్తులందరినీ కూడా కూర్చొని పెట్టడం కూడా జరిగింది. అయితే అనుకోని విధంగా ఒక అధికారి చేసినటువంటి తప్పిదం కారణంగా భక్తులందరూ కూడా ఒక్కసారిగా కూడా బయటకు వెళ్లాలనేటువంటి ఉద్దేశంతో టికెట్లు జారీ చేస్తున్నారనేటువంటి ఉద్దేశంతో ఒకరి మీద ఒకరు పడిపోవడం కూడా జరిగింది. వారందరినీ కూడా సకాలంలో ఇక్కడ ఉన్నటువంటి పోలీసులందరూ కూడా వాళ్ళందరినీ తీసుకుని అంబులెన్స్ లో తరలించేందుకు ప్రయత్నం చేస్తే మాత్రం అంబులెన్స్ డ్రైవర్లు అందుబాటులో లేరు. ఇటు టీడీడీకి సంబంధించినటువంటి అంబులెన్స్ డ్రైవర్ల నిర్లక్ష్యంతో పాటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంబులెన్స్ డ్రైవర్ల నిర్లక్ష్యం కూడా కొట్టించినట్టుగా కనబడిందనే చెప్పాలి. ఇది
ఎవరైతే గాయపడినటువంటి బాధితులందరూ కూడా ప్రస్తుతం రియాలో ఉన్నారు. వారందరూ కూడా చెప్తున్నటువంటి మాట, పోలీసులు మమ్మల్ని ఆడ వరకు తీసుకుని వచ్చారు కానీ అక్కడ మమ్మల్ని తీసుకెళ్లడానికి పరిస్థితి లేకుండా పోయింది, అందువల్ల మేము ఇంతటి ఇబ్బందులు పడాల్సి వచ్చిందంటూ కూడా చెప్తూ ఉన్నారు. సో ఇప్పటికీ మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ క్లియర్ అయింది. కానీ ఈ పక్కన చూసుకుంటే మాత్రం మొత్తం కూడా ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళే కనబడుతూ ఉన్నారు. మొత్తం 8 కేంద్రాల్లో కూడా ఈ యొక్క టికెట్ల జారీ అనేది కూడా కొనసాగుతున్నటువంటి క్రమంలో సో వారందరికీ కూడా అన్ని చోట్ల కూడా మొత్తం ఈ 3 రోజులకు కలిపి రేపు వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి సహా దాని తర్వాత మరుసటి రోజు మొత్తం ఈ 3 రోజులకు సంబంధించి ఈ యొక్క దర్శనాలు ఉచిత సర్వదర్శనానికి సంబంధించినటువంటి టోకన్ల జారీ ప్రక్రియ అనేది చేపట్టినటువంటి క్రమంలోనే ఉదయం 7 గంటల నుంచే కూడా పెద్ద ఎత్తున భక్తులైతే ఆయా కేంద్రాల వద్ద ఉండిపోయారు. వారందరికీ కూడా టీటీడీ అన్నప్రసాదాల వితరణ చేయడంతో భక్తుల సంఖ్య అనేది కూడా అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఈ కాలంలో సాధారణంగా గోవిందమాల ధరించినటువంటి భక్తులు అనేది కూడా వేలాది మంది వస్తుంటారు. ఇటు తమిళనాడు నుంచి, ఇటు ఇతర ప్రాంతాల నుంచి, ఇటు కర్ణాటక నుంచి కూడా భారీ స్థాయిలో వస్తుంటారు. సో వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా గోవిందమాల ధరించినటువంటి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకునేటువంటి ఉద్దేశం అనేది కూడా ఉంటుంది. సో ఆ క్రమంలోనే వారందరూ కూడా ఈ యొక్క టికెట్ల కోసం కూడా వచ్చినటువంటి పరిస్థితి. అలా వచ్చినటువంటి వారందరూ కూడా వివిధ కేంద్రాల్లో కూడా ఉండిపోవడం కూడా జరిగింది. అలా ఏదైతే విష్ణునివాసం వద్ద తొలిగా అక్కడ ఈ యొక్క తొక్కిసలాట అనేది కూడా చోటు చేసుకోవడం కూడా జరిగింది. అటు తర్వాత ఏదైతే పక్కనే ఉన్నటువంటి ఈ యొక్క బైరాగపట్టిడి పార్క్ వద్ద కూడా ఈ ఘటన జరిగింది. సో ఇక్కడే ఉన్నటువంటి ఉన్నతాధికారులందరూ కూడా వారందరినీ కూడా బయటకు తీసుకుని వచ్చేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా కుదరలేనటువంటి పరిస్థితి. ఇక్కడ ఇంకా చాలా మంది భక్తులైతే ఉన్నారని చెప్పాలి. వారితో కూడా మాట్లాడదామా. ఎన్ని గంటలకు వచ్చారు? నేను ఇప్పుడే వచ్చాను. నేను ఇప్పుడు సంగతి జరిగినప్పుడు నేను లేదు అసలు. అంటే చాలా మంది కూడా ఇక్కడ టికెట్లు జారీ చేస్తున్నారనేటువంటి విషయం తెలిసి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఓ వైపు పార్కు లోపలే కాకుండా పార్కు బయట కూడా ఎక్కడైతే ఏదైతే టికెట్లు జారీ చేసేటువంటి కౌంటర్ బయట కూడా ఏ స్థాయిలో భక్తులు అనేది కూడా ఎదురు చూస్తున్నారనేది కూడా మనం చూడొచ్చు. అంటే దాదాపు 1/2 కిలోమీటర్కు పైగా కూడా ఇప్పటికీ కూడా క్యూ లైన్ అనేది కూడా ఉన్నది. మొత్తం క్యూ లైన్ లో ఆ భక్తులందరూ కూడా ఏ విధంగా ఎదురు చూస్తున్నారు టోకన్ల కోసం అనేది చూడొచ్చు. సో వదిలేసిన వెంటనే కూడా టికెట్ల జారీ ప్రక్రియ అనేది సాగడం కారణంగా వారందరూ కూడా వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో కొద్దిమంది ఉన్నారు. ఎన్ని గంటలకు వచ్చారండి? సో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా టికెట్ల జారీ కోసం అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం 8 కేంద్రాల్లో 90 కౌంటర్ల ద్వారా కూడా ఈ యొక్క టికెట్ల ప్రక్రియ అనేది కూడా టీటీడీ ప్రారంభించింది. ప్రతి ఏటా కూడా వైకుంఠ ఏకాదశి నాడు ఈ యొక్క టికెట్ల జారీ అనేది కూడా నిరంతరాయంగా ఉంటుంది. ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని వైకుంఠ ద్వారాల ద్వారా వెళ్లి దర్శించుకుంటే పుణ్యం దక్కుతుందనేటువంటి భక్తుల నమ్మకం కారణంగా ఎక్కువ మంది ఆ 2 రోజుల్లో స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారు. 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంటాయి అనేది గత కొన్నేళ్లుగా కూడా ఈ యొక్క సంప్రదాయాన్ని టీటీడీ తీసుకొని రావడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి నాడు మాల ధరించి వస్తే మాత్రం ఒక మాల ధరించి స్వామివారిని దర్శించుకుంటే ఒక మంచి జరుగుతున్నటువంటి నమ్మకం అనేది కూడా భక్తుల్లో ఎనలేనటువంటి విశ్వాసంగా ఉంది. అందుకే మొత్తం భక్తులందరూ కూడా ఈ విధంగా కౌంటర్ల వద్ద నుంచి ఉండిపోయారు. ఇప్పటికీ కూడా దాదాపు ఇది లోపల తొక్కిసలాట జరిగిన తర్వాత దాని తర్వాత ఉన్నటువంటి ప్రాంతంగా కూడా చెప్పుకోవాలి. ఇప్పటికీ కూడా దాదాపు 1/2 కిలోమీటర్ పాటు కేవలం క్యూ లైన్ మాత్రమే ఉంది. క్యూ లైన్ లోపలికి వెళ్ళాక దాని తర్వాత కౌంటర్ల జారీ అనేది కూడా చేస్తూ ఉంటారు. అయితే ఇప్పటికైతే గాయపడినటువంటి వారందరినీ కూడా నేరుగా తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారందరికీ కూడా మెరుగైనటువంటి వైద్యం అయితే అక్కడ కొనసాగుతూనే ఉంది. అయితే ఘటన జరిగిన వెంటనే కూడా తొక్కిసలాట అనేది జరిగిన వెంటనే కూడా భక్తులు ఒకరి మీద ఒకరు పడిపోవడం కూడా జరిగింది. అయితే పడిపోయినటువంటి వారందరూ కూడా ఎక్కువగా 45 ఏళ్ళు 50 ఏళ్ళు వృద్ధులు కొద్దిమంది కూడా ఉండడం కూడా జరిగింది. దాని కారణంగానే వారందరికీ కూడా ఏదైతే శ్వాస గాలి పీల్చుకోవడానికి కూడా వీలైనటువంటి పరిస్థితుల్లో ఒకరి మీద ఒకరు పడిపోవడం కూడా జరిగింది. పోలీసులు వైపు వారందరినీ కూడా బయటకు తీసుకువచ్చి బయటకు తరలించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అప్పటికే కూడా నష్టం జరిగిందనే చెప్పాలి. ఘటన స్పాట్ లోనే 4 చనిపోయారు. మనకు ఎన్టీవీ స్క్రీన్ మీద కూడా కనపడుతుంది. సిపిఆర్ అనేది కూడా ఒక మహిళా భక్తురాలకి అక్కడే ఉన్నటువంటి వారందరూ కూడా చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా
కూడా ఆ యొక్క సిపిఆర్ చేసినప్పటికీ కూడా ఆ భక్తురాలు పూర్తి స్థాయిలో కోలుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. సో ఈ రకంగా భక్తుల రద్దీ అయితే కొనసాగుతుంది. ఇంకా కూడా ఈ పక్కన చూసుకుంటే కొద్దిమంది ఎవరైతే పోలీసులు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి, ఎవరైతే ఇక్కడికి వచ్చి వచ్చినటువంటి వాటి. సో ఈ రకంగా మొత్తం కూడా ప్రస్తుతానికి